మఖానా తోటి మనము చాక్లెట్ మఖానా చేశాను నేను. ఇది పాప్‌కార్న్ చేసుకుంటాం గదా! సో, అట్లాగే ఇదైతే నేను పార్చ్‌మెంట్ పేపర్‌లో పెడితే ఇది మొత్తం వచ్చేసింది. ఎంత టేస్టీగా ఉంటదో మనం ఇట్లా తీసుకొని పిల్లలకి ఇస్తే అసలు చాక్లెట్ అనే అనుకుంటారు. సో, చూడండి వైట్‌గా ఉంది ఇది. సో, ఇది ఎలా చేయాలో నేనైతే ఫస్ట్ టేస్ట్ చేశాను. నేను ఆగలేకపోతున్నాను. చాలా టేస్ట్ ఉంది. సో, మీరు కూడా ట్రై చేయండి. మకానా కొంచెం ఎక్స్‌పెన్సివ్ అండ్ చాలా హెల్త్‌కి మంచిది. ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకైతే చాలా మంచిది. లేడీస్‌కి కూడా చాలా మంచిది. ఎందుకంటే దీంట్లో కాల్షియం కంటెంట్ చాలా ఉంటుంది. సో, మీరైతే తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్స్‌లో చెప్పండి ఎలా ఉందో. నేనైతే ఆగలేకపోతున్నాను. ఏదో తేడాగా ఉందేంటి? టేస్ట్ చేస్తూనే ఉన్నాను. తింటూనే ఉన్నాను. సో, టేస్టీ మఖానా చేయడానికైతే ఫస్ట్ కొంచెం మక్కనైతే తీసుకోవాలి. అంటే బటర్ అయితే తీసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి కొంచెము నేనైతే ఒక 2 స్పూన్స్ అంతా తీసుకున్నాననమాట. సో, వీటినైతే క్రిస్పీ అయ్యేంత మటుకు తక్కువ ఫ్లేమ్ మీద పెట్టేసి మెల్లగా వాటిలో ఉన్న పచ్చిదనం అంతా పోయేట్లుగా వేయించేసుకోవాలి. సో, మనం ఇందులో సెపరేట్‌గా మనం సాల్ట్ ఏమి వేసుకోము. ఎందుకంటే బటర్‌లో ఉన్న సాల్టే సరిపోతుంది. సో, ఇవైతే క్రిస్పీగా అవుతాయి. ఇలా మనం ఇట్లా బ్రేక్ చేస్తే మాత్రం ఇలా మనకు పౌడర్ లాగా వచ్చేసేయాలి. అప్పటి వరకైతే ఒక 7-8 మినిట్స్ అయితే అవుతుంది. మనం తక్కువ ఫ్లేమ్ పెట్టుకుంటాం కాబట్టి. ఇప్పుడైతే నేను మన దగ్గర ఇప్పుడు ఈ కుకింగ్ చాక్లెట్‌నైతే నేను అందాజగా తీసుకున్నాను. ఒక చిన్న బ్లాక్ తీసుకున్నాను. మీ దగ్గర కుకింగ్ చాక్లెట్ లేకపోతే మీ దగ్గర ఏ చాక్లెట్ ఉన్నా కూడా దాన్ని ఇలా మైక్రోవేవ్‌లో అయినా పెట్టుకోవచ్చు. డబుల్ బాయిలర్ దాంట్లో అయినా పెట్టేసుకొని మనము కరిగించుకోవాలి. సో, ఇందులో అయితే నేను ఎడిబుల్ కోకోనట్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఒక స్పూను. వేసుకుంటే కొంచెం మనకి ఇలా పల్చగా మంచిగా క్రీమీ టెక్స్చర్‌లో అయితే వస్తుంది సిరప్ లాగా. సో, వేయించేసుకున్న దాన్ని ఇప్పుడు మనము ఆ చాక్లెట్‌ని మాత్రం ఇందులో వేస్తున్నాను. ఇందులో వేసినా పర్వాలేదు. ఇది అందులో వేసినా పర్వాలేదు. అయితే నేను మాత్రం ఫ్లేమ్ బంద్ చేసుకొనే వేసుకుంటున్నాను యాక్చువల్లీ ఇది. మీరు అది ఇందులో సేమ్ ప్యాన్‌లో వేసినందుకు ఫ్లేమ్ ఆన్ చేసి పెట్టుకున్నాను అనుకోకండి. ఇది అసలు ఫ్లేమ్ అవసరం లేదు. సో, ఇప్పుడు మనమైతే ఇదంతా బాగా వీటన్నిటికి పట్టేటట్టుగా అయితే ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇప్పుడు బటర్ పేపర్ అన్న పార్చ్మెంట్ పేపర్ అయినా ఉంటే సో, మనం ఏం చేయాలంటే బటర్ పేపర్ ఉంటే మాత్రం కొంచెం బటర్ పూసేసి ఇది వేయాలి. పార్చ్మెంట్ పేపర్ అంటే అసలు నాన్ స్టిక్కీగా ఉంటుంది కాబట్టి అవసరం లేదు. సో, ఇప్పుడైతే ఇవన్నీ వేసేసి నేనైతే రెఫ్రిజిరేట్ చేసుకుంటాను. సో, రెఫ్రిజిరేట్ చేసుకుంటే మనకు టేస్టీ మఖానా అయితే రెడీ అవుతుంది. ఫస్ట్ అయితే మొత్తం అట్లా అడ్జస్ట్ చేసుకొని కొన్ని నట్స్ కూడా వేసుకుంటే కూడా బావుంటదండి. నేనైతే వేయలేదు. నా దగ్గర నట్స్ ఉండే గానీ ఎందుకో మరి అప్పుడైతే నాకంత గుర్తుకు రాలేదు. సో, నట్స్ ఏసుకుంటే కూడా బావుంటది. మీరైతే ట్రై చేయండి. ఇవైతే హెల్తీ స్నాక్స్ అంటే హెల్తీయెస్ట్ స్నాక్స్ పిల్లలకైనా, పెద్దలకైనా చాలా మంచిది. ట్రై చేయండి. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అరే ఏంట్రా ఇది?